నమస్తే అండి. మనం చూస్తున్నది బీరకాయ. ఈ బీరకాయలో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు వేసవికాలం. ఈ వేసవికాలంలో బీరకాయ తినటం మన శరీరానికి చాలా మంచిది. ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ బీరకాయతో పచ్చడి చేసుకోబోతున్నాం. అందుకోసంగా ఈ బీరకాయ, చింతపండు, టమాటా ఇవన్నీ తీసుకొచ్చినాం. ఇవన్నీ రెడీ చేసుకుంటే మనం పచ్చడి త్వరగా చేసుకోవచ్చు. మనం బీరకాయతో పచ్చడి చేసుకోవాలంటే చూడండి, ఈ విధంగా బీరకాయ తోలు తీసేసి చాలామంది పచ్చడి చేస్తుంటారు. ఈరోజు మేము కూడా ఆ తోలుతోనే చేస్తున్నాం, కానీ కండ కూడా వేస్తున్నాం. ఆ మిగిలిన దాంట్లో కర్రీ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఆ పైనుండే గట్టిగా ఉండే ఆ చర్మాన్ని కూడా వేసి పచ్చడి చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. నీటి శాతం ఉంటుంది కాబట్టి చాలా ఆరోగ్యకరం ఎండాకాలం. చూడండి, బీరకాయ పైనుండే చర్మాన్ని పీలర్తో ఈ విధంగా తీసి పెట్టుకున్నాం. ఇందులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ బీరకాయ కండలో నీటి శాతం అధికంగా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా ఈరోజు ఈ విధంగా ముక్కలుగా చేసి పచ్చడి చేసుకోబోతున్నాం. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు బాగా పనిచేస్తాయి ఇవి రెండు. చూడండి, బీరకాయ పైనుండే తొక్కు, తర్వాత వచ్చి కండను కూడా ముక్కలు చేసి పెట్టుకున్నాం. దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. ముందుగా పాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో పచ్చెనగపప్పు 1 స్పూను, 1 స్పూన్ జీలకర్ర, ధనియాలు 1.5 స్పూను, 10 ఎండుమిర్చి, వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఆ విధంగా కలిపి ఇందులో 4 తెల్లబాయలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు. ఇందులో కరివేపాకు వేసుకుంటే ఈ చట్నీ చాలా మంచి వాసన, రుచికరంగా ఉంటుంది. చూడండి, దోరగా వేయించుకున్నాం. వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో ఈ విధంగా వేసుకున్నాము. దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. అదే బాండలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కు, ఆ బీరకాయ కండ ముక్కలు అన్నీ ఇందులో వేసుకోవాలి. దీన్ని బాగా నూనెలో వేయించుకోవాలి. మనం పచ్చడి చేసుకున్న దానికోసంగా లేత బీరకాయ అయితే చాలా రుచికరంగా ఉంటుంది. నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది కాబట్టి చాలా మంచిది ఎండాకాలం. 2 నిమిషాలు వేయించుకున్నాము. ఇందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలను అందులో వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అనీమియా సమస్య ఉన్న వాళ్ళకు చాలా మంచిది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి. పచ్చడిగా చేసుకుంటే 1 వారం రోజులు మన్నికుంటుంది. అదే కూర అయితే ఆ రోజుటికే సరిపోద్ది. ఈ విధంగా అయితే ఎక్కువగా బీరకాయను మనం తినేదానికి వీలవుద్ది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి. ఇందులో తగినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం చింతపండును కూడా వేసుకోవాలి. త్వరగా ఉడికే దానికోసం 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత తీసి చూసుకుందాము ఉడికిందో లేదో తెలిసిపోద్ది. చూడండి, ఉడికింది. దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేసి చల్లారనివ్వాలి. మనం ముందుగా మిరపకాయలను మిక్సీ పట్టుకున్నాం. అందులో ఈ బీరకాయని చల్లారింది కాబట్టి అందులో వేసి మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మరీ మెత్తం కాకుండా బరగ్గా పట్టుకోవాలి. మిక్సీలో వేసుకున్నాం. ఇందులో ఆనియన్స్ వేసుకుంటున్నాం. ఈ ఆనియన్స్ మంచి రుచికరంగా ఉంటుంది. తర్వాత వచ్చి మన శరీరానికి బాగా మేలు చేస్తుంది. ఇష్టమైతేనే ఆనియన్స్ వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి. ఈ ఆనియన్స్ వేసిన తర్వాత ఒకసారి తిప్పుకుంటే సరిపోద్ది మిక్సీలో. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం. దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. చూడండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఇందులో పోపు కలుపుకోవడానికి అదే పాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి.
ఎండుమిర్చి, తెల్లబాయలు ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. చిన్న మంట పైన దోరగా వేయించుకోవాలి. చూడండి, పోపు బాగా వేగింది. మనం వేయించుకున్న పోపుని ఈ పచ్చడిలో కలుపుకోవాలి. చూడండి, బీరకాయతో పచ్చడి రెడీ అయిపోయింది. దీనిలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. అందువలన బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ విధంగా బీరకాయని రకరకాలుగా చేసుకొని తినొచ్చు అన్నమాట. చట్నీకి కానీ కూరగా కానీ చేసుకొని తినగలిగితే బరువు తగ్గేదానికి వీలవుద్ది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ విధంగా బీరకాయతో పచ్చడి చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.